ఈరోజు నారాయణఖేడ్ మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య బాగా అయింది. అక్కడ డివైడర్ కట్టేసి మొత్తం వైడనింగ్ చేయకుండా డివైడర్ కట్టడం వలన ట్రాఫిక్ బాగా ఇబ్బంది అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో వేసినటువంటి ఏదైతే ఈ బైపాస్ రోడ్ ఉందో ట్రాఫిక్ను డైవర్ట్ చేయడానికి ఈరోజు 5 కోట్ల రూపాయలతోని దాన్ని సీసీ రోడ్డుగా వేయడం జరుగుతూ ఉన్నదని చెప్పేసి, దాని తర్వాత ఇంకా కూడా ఈ మెయిన్ రోడ్ని అభివృద్ధి చేసి ట్రాఫిక్ని డైవర్ట్ చేసి ఉన్న రోడ్డుని కూడా అతి త్వరలో వేరే ఫండ్స్లో పెట్టేసి దాన్ని కూడా అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది. అదొకటే కాకుండా ఇంకా కాంజీపూర్ వరకు కూడా ఆ రోడ్డు మున్సిపల్ కోర్టుకు పోయే రోడ్డు కూడా ఏదైతే డ్యామేజ్ అయిందో దాన్ని కూడా 2 కోట్లతోని ఈరోజు సీసీ రోడ్డు ప్రారంభోత్సవం శంకుస్థాపన చేయడం జరిగింది. తర్వాత గతంలో కిషారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు, స్మితా సబర్వాల్ గారు కలెక్టర్ ఉన్నప్పుడు 50 లక్షలతోని బాల సదనంలో ఫౌండేషన్స్తో వేస్తే గత 10 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా పెట్టకుండా దాన్ని నిర్వీర్యం చేయడం వలన బాల సదనంలో ఉన్న 30 మంది పిల్లలు చలి ఎండకు తట్టుకొని అక్కడనే బయటనే పడుకోవాల్సిన విధంగా అవసరం పడింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మొన్న కలెక్టర్ గారు విజిట్ చేయడం జరిగింది. పాపం కలెక్టర్ గారు విజిట్ చేస్తూనే దానికి స్పందించి త్వరలో 1,36 లక్షలు ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఈరోజు మేడం గారికి కూడా రిక్వెస్ట్ చేసినాము, దాన్ని మీరు ఫౌండేషన్స్ వరకు రావాలి మేడం అంటే కలెక్టర్ గారు మళ్ళీ మన కోడ్ వస్తుంది కాబట్టి మనకు టైం లేనందువల్ల రాలేకపోయారు. మళ్ళీ దాన్ని ప్రారంభోత్సవాన్ని ఖచ్చితంగా కలెక్టర్ గారి చేతుల మీద చేసుకొని తీరుతామని చెప్తూ మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం ఉందో పోయి అడగగానే సార్ ఇట్లా కాంగ్రెస్ చైర్మన్ గెలవడం జరిగింది, మరి మాకు అభివృద్ధికి నిధులు కావాలని చెప్పేశానంటే కేవలం నారాయణఖేడ్ మున్సిపాలిటీలో ఒక్కసారి చెప్పగానే స్పందించి 20 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది నారాయణఖేడ్ మున్సిపాలిటీకి అని చెప్పి చెప్తారు. ఇంకా అవసరం పడితే మనకి ఇంకా వేరే నిధుల్లో కూడా తాగే నీళ్ళ గురించి అమృత్ జలధార గురించి ఏవైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్తో నారాయణఖేడ్కు సరిపడా తాగునీటి గురించి ఇంకా సంపు ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. తర్వాత మిషన్ భగీరథ సిబ్బందితో మిషన్ భగీరథ ఇంజిన్తో మాట్లాడి నారాయణఖేడ్కు సరిపడా నీళ్లు గ్రిడ్ నుంచి తీసుకొని వచ్చి ఎండాకాలంలో నారాయణఖేడ్ మున్సిపాలిటీకి ఎలాంటి నీటి కొరత లేకుండా మా ప్రభుత్వం చూస్తుందని చెప్తూ ముగిస్తుంది.